అండి ఇవాళ మేమందరం వచ్చేసి ది గ్రేట్ బాంబే సర్కస్కి వచ్చాము. ఇది వచ్చేసి మన కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఉంటుంది మనకు హైదరాబాద్లో. ఆల్మోస్ట్ 30 years తర్వాత ఇప్పుడు వచ్చిందంట ఇది. పిల్లలకు కూడా ఒకసారి సర్కస్ అంటే ఏంటి అవి చూపిద్దాం అన్న ఉద్దేశంతో అదే పనిగా వచ్చాము ఇక్కడికి. మనకు వీకెండ్స్లో కొంచెం ఇంకా రష్ ఎక్కువ ఉంది, బాగా క్రౌడ్ చాలా బాగుంది. ఎప్పుడైనా ఎవరికైనా సరే టికెట్స్ అవి కావాలంటే మనకు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఒక 1/2 hour 45 minutes ముందు వెళ్తే మీకు టికెట్స్ అయితే 400 rupees టికెట్ అయితే మనకు దగ్గరగా కూర్చోబెడతారు. తర్వాత 300, 200, తర్వాత 100 rupees టికెట్స్. 4 types ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. కొందరు అంటున్నారు ఇది ఆన్లైన్లో కూడా ఉన్నాయి టికెట్స్ అని, బట్ మనం ట్రై చేసాం కానీ అది ఏదో వేరే లింక్స్లోకి వెళ్తుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి స్టాప్ చేసుకున్నాం. బెటర్ గో దేర్ అండ్ పర్చేస్ ఇట్. ఇది గ్రేట్ బాంబే సర్కస్ అని ఎందుకంటారంటే యాక్చువల్గా ఈ బాంబే సర్కస్కు చాలా ఇది ఉందండి. మనకు మీరు అక్కడ ఎంటర్ అవుతూనే తెలుస్తుంది. ఈ సర్కస్కు ప్రీవియస్గా వచ్చేసి చాలామంది చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తున్నారు. చాలా అంటే ప్రామినెంట్ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు కానీ జైంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చూసేవాళ్ళు. అంత ఫేమస్ సర్కస్. దట్టు మనం ఒకసారి వెళ్ళామంటే కానీ మీకే అనిపిస్తుంది ఏంట్రా అంటే ఇక్కడ మనం ఆ టికెట్ ప్రైస్కి ఏదైతే ఉందో అది వర్త్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా అక్కడ వాళ్ళు చేసే ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్స్ పర్ఫామ్ చేసేది అదంతా కూడా చాలా బాగుంటుంది. అక్కడ మనకు జగ్లింగ్ షో ఉంటుంది, తర్వాత వచ్చే సైక్లింగ్ ఉంటుంది. అంటే మనకు పాతల్లో తెలిసిన ఈ సర్కస్లో ఐటమ్స్ ఏవైతున్నాయో అవి ఉన్నాయి, బట్ మోర్ ఎఫెక్టివ్గా అనిపిస్తాయి దాంట్లో. మనకి ఇక్కడ ఆర్టిస్టులు ఎవరంటే ఇథోపియా, వేరే కంట్రీస్ నుంచి ఇథోపియన్ ఆర్టిస్ట్స్, ఇండియన్ ఆర్టిస్ట్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, క్యూబన్ ఉన్నారు, మళ్ళీ మనకు రష్యన్ ఉన్నారు. ఒక 5-6 countries నుంచి ఆర్టిస్టులు వచ్చి పర్ఫామ్ చేస్తారు విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫెక్షన్ అనమాట. మీకు ఈ జగ్లింగ్ అంటే పిల్లలకి చెప్పచ్చు, పిల్లలు కొంచెం చాలా ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మన చిన్నప్పుడు అనేది మనకేంటంటే ఇయర్లీ వన్స్ సర్కస్ అనేది మన ఊర్లకు రావడము, మనం అందరం వెళ్ళి చూడడము, అక్కడ ఏంటి ఇది ఏంటని చూస్తాం. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే ఎక్కువ అయిపోయిందో దాంట్లో మొత్తం ఈ ఫోన్లు ఇవన్నీ చూస్తున్నారు కదా, జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఒక్కసారి మీరు తీసుకెళ్ళండి, డెఫినెట్గా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఒక హ్యూమన్ పర్ఫార్మెన్స్ లైవ్లో వాళ్ళు ఎలా ఉంటుందని చెప్పి చూస్తారు. వీళ్ళు యాక్చువల్ బొమ్మలు ఇవి అలా చేయడం చూస్తారు. అదేదో జగ్లింగ్ అంటే మా వాడు అంటున్నాడు మాషా ఆన్ ద బేర్ అంటున్నాడు. ఆ జగ్లింగ్ మాషా ఆన్ ద బేర్ అనేది వాడికి గుర్తుంది, కానీ ఒక మనిషి చేయగలడు అనేది వాడికి తెలియదు. అక్కడికి వెళ్ళాక అతను సురేష్ అని ఒక ఆర్టిస్ట్ చేస్తున్నాడు, వండర్ఫుల్ జగ్లింగ్ అనేది అతను క్యాప్స్తో చేస్తున్నాడు, బాల్స్తో చేస్తున్నాడు. అండ్ దట్టు వైల్ రైడింగ్ ఏ సైకిల్, సింగిల్ వీల్ సైకిల్ రైడ్ చేస్తారు, దాని మీద కూడా జగ్లింగ్ చేసి చూపిస్తున్నాడు. 6 balls అలా రింగ్స్తో చేస్తున్నాడు, రకరకాలు చేస్తున్నాడు. అట్లా మనకు డిఫరెంట్ వెరైటీస్. అంటే ఒక పర్సన్ ఏం చేయగలడు, హూ ఈజ్ వెరీ మచ్ స్కిల్డ్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ అడుగుతున్నాడు మా వాడు కూడా, నన్ను వాళ్ళు అలా ఎలా చేస్తారు, ఇలా అంటే అంత ఎంతూజియాజం అనిపిస్తుంది మనకు చూసామంటే. చూడండి అసలు ఎలా చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఇథోపియన్ ఆర్టిస్టులు, వీళ్ళు అసలు బ్యూటిఫుల్గా చేశారు అసలు వీళ్ళందరూ. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు వెళ్ళండి. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఉంటుంది ఇది. మధ్యాహ్నం 1 o'clock ఒక షో, 4 o'clock ఒక షో, 7 o'clock ఒక షో ఉంటుంది మనకు అక్కడ. ఫస్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చి మనకు దాని పేరు ఏం పేరు అంటారండి, జగ్లింగ్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనకు ఇవి డాగ్ షో ఉంటుంది, డాగ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి. డాగ్ ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ను కనుక్కోండి, ఇట్ విల్ గో అరౌండ్ అండ్ ఫైండ్ అవుట్ దట్ నెంబర్. అలా నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ. ఓకే, మళ్ళీ వచ్చేసి వాళ్ళు చెప్పినట్టుగా డాగ్ వెళ్తుంది, లాస్ట్లో ఒక అంబ్రెల్లా పట్టుకొని డాగ్ దొరుకుతుంది. ఓకే, ఇలాంటివి మనకు అక్రోబాట్స్ కానీ ఇవన్నీ మనం ఇప్పుడు డీ షోలో అవి చూస్తాం కదా, ఇలాంటి అక్రోబాట్స్ వాళ్ళు లైవ్లో చూడొచ్చు అనమాట. చాలా బాగా చేస్తారు. దట్టు ఆల్మోస్ట్ ఒక 40-50 feet హైట్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ చాలా చేస్తారు. ఆల్మోస్ట్ వీ కెన్ సే లైక్ 30 meters అట్లా ఉంటుంది అనుకుంటాను అది. బట్ చాలా బాగా చేశారు. అంటే డేంజరస్ యాక్స్. దాంట్లో ఒకటి బైక్ రైడ్ కూడా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక చిన్న గ్లోబ్ లాంటి ఐటెంలో వాడు చాలా స్పీడ్గా చేస్తాడనమాట బైక్ రైడ్. మనకు అప్పట్లేదో మనకు 15 rupees 20 rupees టికెట్స్ ఉండే, నౌ ఇట్స్ లైక్ 100, 200, 300, 400 మ్యాక్సిమం దొరకవు. అట్లీస్ట్ 1.5 hour ముందు పోతే కానీ దొరకదు ఒక షోకు. 1 o'clock షో, 4 o'clock షో, 7 o'clock షో. మీరు బెటర్ వీక్ డేస్లో ప్లాన్ చేయండి. March 10th వరకే ఉంటుంది ఇది. పిల్లలు ఎవరు కూడా మిస్ చేయకుండా యూ గో ఫర్ దట్ బ్యూటిఫుల్ బాంబే సర్కస్. Thank you. We enjoyed a lot.